నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో మెదక్ జిల్లాకు సీఎం రేవంత్, నీలం మధు నామినేషన్ కు హాజరు. కాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం. చింతపాలెం వద్ద జగన్ బహిరంగ సభ. సూర్యాపేట కాంగ్రెస్ లో మరోసారి బయటపడ్డ వర్గ పోరు. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఫ్లెక్సీ వార్. తెలంగాణలో చల్లబడిన వాతావరణం. అకాల వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం. తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమా అన్నారు. 100 మంది పోలీసులు నిన్న తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సిపి తన మీదకు వారిని పంపారని తెలిపారు. సీఎంపై రాయి దాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులు ఇరికించి లోపల పెట్టారని చెప్పారు. రిమాండ్లో ఉన్న వేముల సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. 6 రోజుల నుంచి దుర్గారావును జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు. తమ పేర్లు చెప్పాలని బాధితులను చిత్రహింసలు పెడుతున్నారని బోండా ఉమా ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ గా ఎలక్షన్ కోడ్లోకి నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈ రోజు పోలీసులు నిత్యం వేధిస్తా ఉన్నారు. 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. ఏదైతే వేముల సతీష్ రిమాండ్ లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతా ఉంది? ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఏపీలో పొత్తులు ప్రత్యర్థికి బలంగా మారిందా? కూటమి వ్యూహమే కొంప ముంచుతోందా? బుజ్జగింపులు పని చేయడం లేదా? అధినేతలే దిగివచ్చి నచ్చజెప్పినా అలక విడటం లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇంతకీ ప్రత్యర్థికి బలంగా మారిన అంశాలేంటి? కూటమి వ్యూహం ఎందుకు కొంప ముంచుతోంది? అసలు అలకలు ఎందుకో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. వైనాట్ 175 అంటూ కథన రంగంలోకి దిగిన సీఎం జగన్ కు చేరికల జోరు ఉత్సాహాన్నిస్తుంటే, మరోవైపు అసంతృప్తుల తీరు టీడీపీ జనసేన అధినేతలకు తలనొప్పిగా మారింది. అధికార పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పడిన కూటమి వ్యూహమే కొన్ని చోట్ల కొంప ముంచుతోంది. పొత్తు ధర్మంలో భాగంగా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా ఒక్కొక్కరిగా వైసీపీలోకి క్యూ కడుతుంటే ప్రత్యర్థికి బలంగా మారుతున్నారు. దీంతో ప్రేక్షక పాత్ర వహించడం తప్ప చేసేదేమీ లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తలలు పట్టుకుంటున్నారు. ఏపీ ఎన్డీఏ కూటమిలో నేతల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ జనసేన నేతలంతా వైసీపీలోకి క్యూ కడుతున్నారు. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. టికెట్ ఇచ్చే అవకాశం లేకపోయినా ఆ పార్టీలో చేరేందుకు సై అంటున్నారు. మరోపక్క అసంతృప్త నేతలకు వైసీపీ ఘన స్వాగతం పలుకుతోంది. దీంతో చేరికలతో ఆ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక ఇప్పటికే వైసీపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వైసీపీలో కొత్తగా వచ్చే వారికి టికెట్ వచ్చే అవకాశం లేదు. అయినా సరే వైసీపీలో చేరేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు ఉత్సాహం చూపుతున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ నేతలను ఓడించేందుకు అధికార పార్టీతో చేతులు కలిపేందుకు వెనుకాడ్డం లేదు. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ముఖ్యంగా జనసేన నుంచి వైసీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ఆ పార్టీ నేతలు వైసీపీలో చేరారు. శేషుకుమారి, పితాని బాలకృష్ణతో పాటు పలువురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోగా, విజయవాడ నుంచి జనసేన కీలక నేత పోతిన మహేష్ కూడా ఆ పార్టీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు.
అలాగే పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాలకు చెందిన జనసేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నేత మను విక్రాంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో దాదాపు ఆ జిల్లాలో జనసేన పార్టీ ఖాళీ అయింది. అలాగే కాకినాడ మాజీ మేయర్ సరోజా జనసేనకు రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలు సైతం వైసీపీలోకి క్యూ కడుతున్నారు. కర్నూలు జిల్లా ఆతోని రోడ్ షోలో వైసీపీ ప్రభుత్వంపై షర్మిల నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలోనే ఓ వైసీపీ యువకుడు సిద్ధం జెండాలతో కేకలు వేశాడు. దీంతో షర్మిల వైసీపీ నాయకులు దేనికి సిద్ధమంటూ ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. స్పెషల్ స్టేటస్ తేవడానికి సిద్ధమా? పోలవరం కట్టడానికి సిద్ధమా? రాజధాని ఏర్పాటుకు సిద్ధమా? సంపూర్ణ మద్య నిషేధానికి సిద్ధమా? మెగా డిఎస్సికి సిద్ధమా అంటూ ఓ రేంజ్లో కడిగి పారేశారు. రాజశేఖర రెడ్డి అసలైన వారసురాలను తానేనని తనను ఆశీర్వదించాలని కోరింది. అదేవిధంగా అదోని కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చింది. 2,30,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? గాడిదలు కాసారా? సిద్ధమంట. మళ్ళీ యువకులు మోసం చేయడానికి సిద్ధమంట. మీరు సిద్ధమా? 23,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తానన్నాడు. మరి సిగ్గు లేకుండా 6,000తో ఉద్యోగాలు దగా డిఎస్సీ ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి. రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పనివాడు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టోలో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజుకు చేరింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం కాకినాడ జిల్లాలోకి ప్రవేశించింది. నిన్న రాత్రి బస చేసిన గోడిచెర్ల ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభమైంది. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా మధ్యాహ్నం 3:30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం జగన్ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయ్యపాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. కర్నూలు జిల్లా సంజామల ప్రజాగలం సభలో వైసీపీ ప్రభుత్వంపై బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. బనగానపల్లి నియోజకవర్గంలోని సంజామలలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. జగనన్న కాలనీలు, జగనన్న ఊర్లు అంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇప్పటికీ సంజామలలో పేదలుండడానికి ఇల్లు లేవని విమర్శించారు. అంతకుముందు పార్టీ శ్రేణులు కూటమి ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డికి, ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వంలో మైనార్టీలకు లోన్లు ఇవ్వడం జరిగింది, రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది, షాదీకి వాళ్ళకు ముబారక్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా పేస్మాములకు, ఇమాములకు, మసీదులకు కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు కేవలం మేము ఎన్డీఏలో ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీ ఎన్డీఏలో చేరితే దాన్ని కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. ఇప్పుడు అదే ఎన్డీఏకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఏఎస్ రావు నగర్ క్రాస్ రోడ్లోని ఏషియన్ బ్లడ్ సెంటర్ పై డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేశారు. అనుమతికి మించి బ్లడ్ శాంపిల్ సేకరిస్తున్నట్లు గుర్తించారు.
ఆర్బీసీ, డోనర్ ప్లేట్లెట్స్, ప్లాస్మాతో సహా బ్లడ్ కాంపోనెంట్స్ అక్రమంగా తయారు చేయడంతో పాటు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఆర్బీసీ ప్లాస్మా బ్యాగ్ సీజ్ చేశారు. రిజిస్టర్, సేల్స్ బుక్, మెయింటెనెన్స్ బుక్ సీజ్ చేశారు. స్వతంత్రం మనం ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఎస్ రావునగర్ క్రాస్ రోడ్లోని ఏషియన్ బ్లడ్ సెంటర్పై డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేశారు. అనుమతికి మించి బ్లడ్ శాంపిల్ సేకరిస్తున్నట్లు గుర్తించారు. ఆర్బీసీ, డోనర్ ప్లేట్లెట్స్, ప్లాస్మాతో సహా బ్లడ్ కాంపోనెంట్స్ అక్రమంగా తయారు చేయడంతో పాటు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఆర్బీసీ ప్లాస్మా బ్యాగ్ సీజ్ చేశారు. రిజిస్టర్, సేల్స్ బుక్, మెయింటెనెన్స్ బుక్ సీజ్ చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లలో అందిస్తారు. ఎస్ ఉషా. ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్ ఎస్ఆర్ నగర్ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో ఏషియన్ బ్లడ్ సెంటర్ పై డ్రగ్స్ అధికారులు అయితే సోదాలు చేశారు. మొత్తం తనిఖీల్లో భాగంగా డోనర్ ప్లేట్లెట్స్, అలాగే బ్లాక్ ఆర్బీసీ, అలాగే ప్లాస్మాతో సహా బ్లడ్ కాంపోనెంట్ ఏదైతే అక్రమ తయారీ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా గుర్తించడం జరిగింది. సరఫరాకు సంబంధించినటువంటి డీసీఎం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద అనుమతికి మించి ఇల్లీగల్ వ్యవహారం నిర్వహిస్తున్నటువంటి ఏషియన్ బ్లడ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ నిర్వాహకులని, అలాగే అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ ని, అక్కడ ఉన్నటువంటి కిట్ మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆర్బీసీ ప్లాస్మా బ్యాగ్ సీజ్ చేశారు. అలాగే రిజిస్టర్, సేల్స్ బుక్, మెయింటెనెన్స్ బుక్ సహా అన్నింటినీ కూడా సీజ్ చేశారు. బ్లడ్ డోనర్స్ కి సంబంధించినటువంటి ప్లేట్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా అక్రమ దందా జరుగుతున్న కోణంలోనే పక్కా సమాచారం అందడంతోనే మేడ్చల్ జిల్లా సమీపంలో ఉన్నటువంటి ఈఎస్ఐఎల్ ఎస్ఆర్ నగర్ క్రాస్ రోడ్ లో అయితే ఏషియన్ బ్లడ్ సెంటర్ మీద పక్కా నిఘా నిర్వహించి ఎస్ఓటీ పోలీసులు, అలాగే మొత్తం అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులు అక్కడికి చేరుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి అక్రమ నిల్వలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. సోని, థ్యాంక్ యూ ఉషా. లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుదామన్నారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరులో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గలేదన్న రోహిత్ రెడ్డి ప్రతి గ్రామానికి వచ్చి రచ్చబండ వేదికగా కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడదామన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై పోస్ట్ కార్డ్ ఉద్యమం చేద్దామంటూ పిలుపునిచ్చారు. విద్యార్థుల మరణాలు విశ్వవిద్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? స్టూడెంట్స్ సంరక్షణ నామమాత్రంగా మారిందా? వనరులు కరువయ్యే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారా? స్టూడెంట్ల సూసైడ్తో ట్రిపుల్ ప్రతిష్ట మస్క బారుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి ఎందుకా మరణాలు? బాసర ట్రిపుల్ అసలేం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. చదువుల తల్లి సరస్వతి కొలువై ఉన్న బాసరలో విద్యార్థుల వరుస బలవన్మరణాలు కలవరపెడుతున్నాయి. గ్రామీణ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఏర్పడిన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో మరణమే శరణ్యమనే పరిస్థితితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉన్న ఊరిని, కన్న వారిని వదిలి కానరాని లోకాలకు వెళ్తున్నారు. 2008లో ప్రారంభమైన ఈ విద్యాలయంలో 2023 జూన్ 13 వరకు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత 2023 జూన్ 15 నుంచి ఇప్పటి వరకు మరో 6 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అయితే ఈ బలవన్మరణాలకు పాల్పడుతున్న వారందరూ గ్రామీణ పేద విద్యార్థులే. నూతన వాతావరణం, కొత్త పరిచయాలకు ఇమడలేకపోవడం, క్లిష్ట పరిస్థితులను తట్టుకోలేక మరణమే శరణ్యమని ఆర్జీయూకేటీ వసతి గృహాల్లోనే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలే ఈ విషాదాలకు కారణంగా తెలుస్తోంది. పల్లెలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచే విద్యార్థులను మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2008 మార్చిలో నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రారంభమైంది.
రాష్ట్రంలో మిగిలిన విశ్వవిద్యాలయాలకు భిన్నంగా ఇది సాంకేతిక విద్యకు మాత్రమే ప్రాధాన్యం కలిగిన విద్యాలయంగానే పేరుగాంచింది. తెలంగాణ ఏర్పాటుకు ముందే ప్రారంభమైన ఈ విద్యాలయంలో ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ప్రతిభ కలిగిన గ్రామీణ విద్యార్థులకు ప్రవేశం ఉండేలా రూపకల్పన జరిగింది. అయితే 2008 నుంచి 2010 వరకు ఏడాదికి 2000 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించగా 2010 నుంచి ఆ విధానాన్ని మార్చారు. ఏడాదికి 1000 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2015లో విశ్వవిద్యాలయం బడ్జెట్ని పెంచుకునే ఆలోచనతో గ్రామీణ ప్రాంత విద్యార్థులతో సంబంధం లేకుండా విద్యార్థులు ఎవరైనా ₹1,00,000 ఫీజు చెల్లిస్తే గ్లోబల్ సీట్ కింద అదనంగా 100 సీట్లు భర్తీ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఒక లక్ష్యంతో ప్రారంభమైన ట్రిపుల్ ఆ తర్వాత విధానాలను మార్చుకుంటూ వస్తోంది. ఇక ఈ క్రమంలోనే 2023 విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ పరీక్షలకు బదులు వార్షిక విధానం అమలు చేయడం విద్యార్థులపై ప్రభావం పడింది. సెమిస్టర్ విధానం అయితే వెనుకబడిన సబ్జెక్టుల్లో 4 నెలల్లో విద్యార్థి లోపాలను సవరించుకొని తర్ఫీదు పొందే వెసులుబాటు ఉండేది. వార్షిక విధానంలో సిలబస్ పూర్తయినా కాకపోయినా విద్యా సంవత్సరాంతంలో ఒకేసారి పరీక్షలు రాసే విధానం అమల్లోకి రావడంతో విద్యార్థులు కలవరంలో పడ్డారు. మరోపక్క ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, కొత్త పరిచయాలతో దిగాలుగా ఉండే విద్యార్థులను గుర్తించి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇచ్చే విధానం లేకపోవడం స్టూడెంట్స్ మరణానికి ఒక కారణమైతే రెగ్యులర్ వీసీ లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సమస్యల వలయంగా ఉన్న ట్రిపుల్ ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ 2022 జూన్లో విద్యార్థులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నెల రోజుల పాటు మూకుమ్మడిగా విద్యార్థులు తమ నిరసన గలం వినిపించడంతో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ దిగి వచ్చింది. నెల రోజుల్లోగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆ హామీలు మాటలకే కానీ చేతులకు పరిమితం కాలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడినప్పటికీ శాశ్వత వీసీ నియామకం జరగక విశ్వవిద్యాలయంపై పర్యవేక్షణ కొరవడుతోంది. విషయాలు బయటకు పొక్కకుండా బయటపడడం మినహా 2 ఏళ్ల కిందట విద్యార్థులు లేవనెత్తిన అంశాలేవి పరిష్కారం కాలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఇప్పటికీ సమస్యల వలయంలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ఫలితంగా స్టూడెంట్ సూసైడ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీంతో తమ బిడ్డలను బాసర విశ్వవిద్యాలయానికి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. మరి ఇకనైనా కొత్తగా ఏర్పడిన రేవంత్ సర్కార్ విశ్వవిద్యాలయంలో సమస్యలకు చెక్ పెడుతుందా? విద్యార్థుల బంగారు భవితకు బానిసగా నిలుస్తుందా? బలవన్మరణాలకు అడ్డుకట్ట వేస్తుందా అన్నది వేచి చూడాలి.